తెలంగాణ స్టేట్లో 1 ఇయర్లో 2078 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అంటే ఒక్క రోజులో 5 కేసులకు పైగా నమోదవుతున్నట్లు లెక్క. రిజిస్టర్ కాని కేసులు ఇంతకు 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 99% కేసుల్లో పిల్లల మీద ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు. పిల్లలకు దగ్గరలో ఉన్నవాళ్ళు, పిల్లల చుట్టూ ఉన్నవాళ్ళు, పిల్లలకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలిక మీద జరిగిన అమానుష దాడి వెనుక ఉన్నది కూడా ఎవరో తెలియని కొత్త వ్యక్తి కాదు. 49 ఏళ్ల ఈ మహమ్మద్ గౌస్ మొన్నటిదాకా పాప ఉన్న అపార్ట్మెంట్లోనే చాలా నార్మల్ వ్యక్తిలాగా కనిపించాడు. బాలిక మీద లైంగిక దాడి చేయడమే కాకుండా ఆమె ప్రాణాలు తీసి తప్పించుకోవాలి అని చెప్పి 3వ అంతస్తు పై నుంచి పాపను ఎత్తి కింద పడేశాడు. బాలిక తల తప్ప మిగిలిన బాడీ అంతా కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె వెన్నెముక ఎక్కిపోయింది, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది, చాలా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి బాడీకి అంతా కూడా. ప్రస్తుతం గవర్నమెంట్ అన్ని ఖర్చులతో ఈ పాపకు ట్రీట్మెంట్ చేయిస్తోంది. నిమ్స్లో ట్రీట్మెంట్లో ఉంది, పాప కోలుకుంటోంది అని చెప్పి నిమ్స్ డాక్టర్స్ చెప్పారు. జూన్ 6వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది. 2 రోజుల తర్వాత జూన్ 8న పాప కొద్దిగా కోలుకొని ఈ మహమ్మద్ గౌస్ ఏం చేశాడో, తనను ఎలా కింద పడేశాడో చెప్పింది. అప్పటిదాకా కూడా పాప యాక్సిడెంటల్గా కింద పడిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు. ఈ గౌస్ అనే వ్యక్తి కూడా అందరినీ అలాగే నమ్మించే ప్రయత్నం చేశాడు. పాప ఎలాగూ బతకదు, తను తేలిగ్గా తప్పించుకోవచ్చు అని చెప్పి అతను అనుకున్నాడు. స్వయంగా పాప చెప్పిన తర్వాత పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఖమ్మం 2 టౌన్ పోలీసులు పోక్సో అండ్ అటెంప్ట్ టు మర్డర్ కింద కేసులు నమోదు చేశారు. ఈ మహమ్మద్ గౌస్ని అరెస్ట్ చేశారు. అతను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా లోకల్గా హల్చల్ చేస్తుంటాడు. ఇతను వృత్తి డ్రైవింగ్, లారీ డ్రైవరో లేకపోతే కార్ డ్రైవరో తెలియాల్సింది. ఇతను సేమ్ అపార్ట్మెంట్లో సమ్మర్ హాలిడేస్ కోసం ఆ పాప వచ్చినప్పుడు వాళ్ళ తాత ఆ అపార్ట్మెంట్కి సెక్యూరిటీ గార్డు, అక్కడికి పాప వచ్చినప్పుడు ఆ పాప మీద కన్నేసి పాపని పైకి తీసుకెళ్లి అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ కిరాతకుడు విచారణ ఖైదీగా జైల్లో ఉన్నాడు. కోర్టులో ఇతనికి 20 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బాలిక రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. దీంతో రజక సంఘాల ద్వారానే ఈ కేసు మొదట బయటకొచ్చింది. ఆ తర్వాత నుంచి ఖమ్మంలో పెద్ద ఎత్తున రజక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి భారీ ర్యాలీలు చేశాయి, ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మళ్ళీ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళగలుగుతా, ఖచ్చితంగా ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తేనే అవి రిపీట్ కాకుండా చూసుకుంటాయని చెప్పేసి నా ఈ ఇన్సిడెంట్ బాధిత బాలికకు జీవితకాలం సరిపడేంత వేదన మిగిల్చింది. తను ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో తెలియదు. కనీసం 3 నెలలు పడుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు, కానీ 3 నెలల తర్వాత పూర్తిగా కోలుకుంటుంది అని చెప్పలేము. సో ఈ అమానుష దాడి వల్ల తనకు జీవితాంతం ఆ ట్రోమా ఖచ్చితంగా ఉంటుంది. పాపకే కాదు, ఆమె తల్లిదండ్రులకు కూడా ఇది జీవితాంతం వెంటాడే ఒక అతిపెద్ద సంఘటన. నేను ఆ పాప తండ్రితో మాట్లాడాను, పాప కోలుకుంటోంది అని చెప్పి అతను చెప్పారు. ఈ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ 6న జరిగింది కదా, జూన్ 6న. అంతకు వారం రోజుల ముందే ఈ మహమ్మద్ గౌస్ ఈ బాలికను బ్యాడ్ టచ్ చేశాడు. అప్పుడే అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, బ్యాడ్ టచ్ చేశాడు. ఆ బ్యాడ్ టచ్ చేసిన విషయము ఆ పాప తన తల్లికి చెప్పింది. తల్లికి చెప్పినప్పుడు ఆమె అక్కడుండే వాళ్ళ అపార్ట్మెంట్ వ్యక్తికో, లోకల్గా ఉండే వ్యక్తికో, లేకపోతే అతనితో పరిచయం ఉండే వ్యక్తికో చెప్పింది. ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? మీ పాపను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అంటే ఇది విన్న తర్వాత నాకు మన సొసైటీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. ఒక వ్యక్తి ఇట్లా అసాల్ట్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మన పాపని భద్రంగా చూసుకోండి అని తప్పితే ఆ వ్యక్తిని హెచ్చరించడానికి ఎవరు కూడా ముందుకు రారు. నిజంగానే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కలిసి అతన్ని నిలదీసి ఉంటే, పాప చెప్పింది పాపం, నిలదీసి ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదు. ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే, బండి భగీరథ్ కేసులో లాగా ఈ మహమ్మద్ గౌస్ని కాపాడడానికి రాజకీయ పార్టీలు కానీ, ఆ పార్టీల భజన పరులు కానీ ట్రై చేయకపోవడం. పాప సాక్ష్యం బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము, కోర్టులు ఎంత ఫర్మ్గా యాక్ట్ చేసి ఎంత కఠిన శిక్ష పడేలాగా, ఎంత తొందరగా శిక్ష పడేలాగా చేస్తాయి అనేది మనందరం కూడా గమనించాలి. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఈ కేసులో కూడా, ఈ పాప విషయంలో కూడా పాప వీడియోస్ని, ఆమె తల్లిదండ్రుల వీడియోస్ని విపరీతంగా వైరల్ చేశారు. ప్రచారం వస్తే బాగుంటుంది అని అనుకుందేమో కానీ, స్వయంగా తెలంగాణ గవర్నమెంటో లేకపోతే గవర్నమెంట్కి ఎవరైనా సలహా ఇచ్చి చేయించారో తెలీదు, పాప తల్లిదండ్రులు ఇచ్చిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. వాళ్ళు మాట్లాడిన వీడియో, గవర్నమెంట్ మాకు అన్నీ చాలా సౌకర్యవంతంగా చూసుకుంటోంది అని చెప్పే వీడియో ఒకటి బయటకు వచ్చింది. సో అది కూడా అబ్జెక్షనబుల్. అలాగే ఎవరైతే బండి భగీరథ్ కేసులో బాధితురాలి ఐడెంటిటీ బయటపెట్టారో, ఆమెను, ఆ కుటుంబాన్ని బ్లేమ్ చేయాలి అని చెప్పి నెరేటివ్స్ నడిపారో, వాళ్ళే ఇప్పుడు ఈ చిన్న పాప వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. వాళ్ళు ఇలా చేయడం వెనుక పాపం వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళు కూడా చాలా పెద్ద బాధితులు,
వాళ్ళు ఎలా బాధితులు, వాళ్ళని నేను ఎందుకు పాపం అంటున్నానో మీకు కాసేపటి తర్వాత చెప్తాను. చాలామంది మేము బ్లర్ చేసే కదా వాడుతున్నాము, తప్పేంటి అని చెప్పి అనుకోవచ్చు. బ్లర్ చేసి కూడా వాడకూడదు. అది పోక్సో చెప్పినా చెప్పకపోయినా వాడకూడదు. పోక్సో అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అని చెప్తోంది. ఎందుకో తెలుసా? రేపొద్దున ఈ పాప కోలుకుంటుంది, తనకు జరిగిన ఈ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా తను తెలుసుకుంటుంది. తన ఫొటోసు, వీడియోసు, తను ఉండే ఏరియా, తన తల్లిదండ్రుల వివరాలు అన్నీ కూడా ఆ పాప చూస్తూ గడిపితే ఈ చేదు జ్ఞాపకాలు ఆమెని జీవితాంతం వెంటాడుతాయి. ఆమె మానసికంగా మళ్ళీ కోలుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకే పేరెంట్స్తో పాటు ఇరుగు పొరుగు వాళ్ళ వీడియోస్ కూడా చూపించకూడదు మీడియాలో అని చెప్పి పోక్సో చట్టం చెప్తుంది. కానీ బండి భగీరథ్ కేసులో బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయట పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ బాలిక వీడియోలు ఎందుకు బయట పెట్టారు, ఎందుకు వైరల్ చేశారు? ఇక్కడ నిందితుడు ముస్లిం కాబట్టి అనే అతిపెద్ద రీజన్ వాళ్ళకుంది. మిగతా సమాజం మొత్తం కూడా అతన్ని కాపాడడానికి ట్రై చేస్తోంది అని చెప్పి బండి భగీరథ్ సపోర్టింగ్ బ్యాచ్ భావిస్తోంది. ముఖ్యంగా బండి భగీరథ్ కేసు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల్లో ఎవరైతే వాయిస్ రైజ్ చేశారో వాళ్ళను బ్లేమ్ చేయడానికి ఈ పాప వీడియోల్ని వైరల్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నట్టు ఒక నేరానికి వాళ్ళందరూ కూడా పాల్పడుతున్నారు. వీళ్ళకు అర్థం కావాల్సిన విషయం, ప్రస్తుతం అర్థం కాని విషయం ఏంటంటే ఈ రెండు కేసులు కూడా పోలిక లేని కేసులు. బండి భగీరథ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్గా ముఖ్యమంత్రి నిందితుడి తండ్రితో నవ్వుతూ మిత్రో అని చెప్పి పిలుస్తూ కనిపించారు. మోదీ కనిపించారు వేదిక మీద నిందితుడి తండ్రితో. కేసు నమోదైన వారం తర్వాత కూడా బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి ట్రై కూడా చేయలేదు. చివరికి అతనే లొంగిపోయేదాకా పోలీసులు ఆ కేసులో అరెస్ట్ చేయలేదు. మొత్తం తెలంగాణ పౌర సమాజము పోలీసుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడించి క్వశ్చన్ చేస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బండి భగీరథ్ని అతని తండ్రి, కేంద్ర మంత్రి పేరు చెప్పకూడదు అని చెప్పి కోర్టులో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న వ్యక్తి పోలీసులకు తీసుకొని వచ్చి సరెండర్ చేశాడు. కానీ ఇక్కడ ఈ ఘటన 6వ తేదీ జరిగితే పాప 8వ తేదీ మహమ్మద్ గౌస్ పేరు చెప్తే అదే రోజు కేసు నమోదైంది. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి అరెస్ట్ తర్వాత మాత్రమే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి ఆలస్యంగా బయటకు వచ్చింది మీడియా ద్వారా. అప్పటిదాకా లోకల్ పత్రికల్లో మాత్రమే ఈ వార్త వచ్చింది. మరి బండి భగీరథ్ కేసులో ఏం జరిగింది? బాలిక తల్లి కేసు పెట్టడానికి అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పోరాడింది. అలా జరిగిన విషయం, ఆమె అర్ధరాత్రి దాకా పోరాడిన విషయం తెల్లారితోనే పత్రికల్లో విస్తృతంగా ఛానల్స్లో వచ్చింది. ఆ తర్వాత ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి బాధితురాలి తల్లి లెటర్స్ రాశారు. ఆలోపే బాధిత బాలికను బీజేపీ సపోర్టింగ్ సోషల్ మీడియా వాడి విపరీతంగా బ్లేమ్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆమె ఫొటోస్ బయట పెట్టారు. బీజేపీ ఐటీ సెల్ డైరెక్ట్గా ఎలా ఇన్వాల్వ్ అయిందో నేను ఒక వీడియో చేసి ఎక్స్పోజ్ చేశాను. బీజేపీ న్యాయవాదులు బండి భగీరథ్ కేసులో పనిచేశారు. అసలు మైనరే కాదు అని చెప్పి, కోర్టు సినిమా అని చెప్పి ఫేక్ నెరేటివ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్తో నడిపించారు. నిందితుడిని కాపాడడానికి అడుగడుగునా ట్రై చేశారు. అరెస్ట్ తర్వాత భగీరథ్ జైల్లో ఏం తిన్నాడు అనేది న్యూస్ పేపర్స్లో ఫస్ట్ పేజ్ వార్త అయింది. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టి, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి, తప్పించుకోవాలి అని చెప్పి చూస్తున్నాడు కాబట్టి, బాధితురాల్ని బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఏకమై నిలబడి బండి భగీరథ్ అరెస్ట్ అయ్యేదాకా వెంటాడింది. ఫేక్ నెరేటివ్స్ బ్యాచ్ని ఎక్స్పోజ్ చేసేలాగా చాలామంది పనిచేశారు. ఇప్పుడు సేమ్ బ్యాచ్ మమ్మల్ని అప్పుడు మీరు ఎక్స్పోజ్ చేశారు కదా, మరి మీరు ఇప్పుడు ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడట్లేదు అని చెప్పి ఇలాంటి పోస్టులన్నీ కూడా పెడుతున్నారు. వాళ్ళ బాధ ఇక్కడ బాధితురాల కోసం కాదు, బండి భగీరథ్ కేసులో ఎక్స్పోజ్కి గురైనందున పెంచుకున్న ప్రతీకారం వాళ్ళని ప్రభావితం చేస్తుంది. వాళ్ళతో ఇలాంటి పోస్టులు పెట్టిస్తుంది. అంతేకాదు, నేను ఇందాక అన్నాను కదా, వాళ్ళు కూడా బాధితులు, చాలా పెద్ద బాధితులు వాళ్ళు. ఎందుకంటే ఈ భగీరథ్ బ్యాచ్ అంతా కూడా ఒక వైరస్తో బాధపడుతుంది, ఒక మతోన్మాద వైరస్తో బాధపడుతుంది. ఆ వైరస్ పేరేంటో తెలుసా? ప్రతి ఒక్కరూ ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. లవ్ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్. ఎస్, లవ్ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్. ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు నేరాన్ని కాకుండా నేరం చేసిన వాళ్ళ మతాన్ని చూసి మాత్రమే స్పందిస్తారు. హిందువులు మాత్రమే బాధితులు అవ్వాలి, బాధితుల స్థానంలో హిందువులు ఉండాలి అని కోరుకునే ఒక విపరీతమైన మనస్తత్వం వీళ్ళలో ఉంటుంది. పైకి హిందూ బంధువులు అని చెప్పి చెప్తూనే హిందువులు బాధితులు అవ్వాలి, ముస్లింలు లేకపోతే నాన్ హిందూస్ హిందువుల మీద నేరాలు చేయాలి అని చెప్పి కోరుకునే తీవ్రమైన మైండ్ సెట్ ఈ వైరస్ సోకిన వాళ్ళలో ఉంటుంది. ఈ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్ బాధితుల్లో మనము ఈ లక్షణాలని ఖచ్చితంగా గమనించవచ్చు. ఈ లక్షణాలన్నీ మనం ఎక్కడ గమనించాలి? వాళ్ళలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో వాళ్ళు చేసే వీడియోలు, వాళ్ళు చేసే పోస్టులు, వాళ్ళు చేసే కామెంట్లలో కనిపిస్తుంది మనకి మైండ్ సెట్. సో ఈ బాధితులు ముఖ్యంగా సెక్యులరిజం అన్న, రాజ్యాంగం అన్న, హక్కులు అన్న, సమన్యాయము, మత సామరస్యము ఇలాంటి పదాలు కూడా వినలేరు. ఆ పదాలు విన్న ఎవరైనా నాలాంటి వాళ్ళు రాజ్యాంగ విలువలతో వీడియోలు చేసిన
ఈ వైరస్ బాధితులు అస్సలు భరించలేరు. వెంటనే ఫేస్బుక్లో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడము, బూత్ కామెంట్లు చేయడము లాంటివి చేస్తారు. ఈ వైరస్ 3rd, 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తారు. వాళ్ళైతే ఏకంగా వీడియోస్ని వాళ్ళ ఫేస్తోనే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొట్టొచ్చినట్టు ఈ వైరస్ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ వీడియో చూస్తే చాలు మనకు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన వాళ్ళలో ఇంకొక విచిత్రమైన లక్షణం ఉంటుంది. అదేంటంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు, ముఖ్యంగా అక్కడ నాన్ హిందూ వ్యక్తి ఉన్నప్పుడు, మేము మాత్రమే స్పందిస్తున్నాము, ఇంకెవ్వరూ స్పందించట్లేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా తొక్కి పట్టడానికో నిందితుడిని కాపాడడానికో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పదే పదే చెప్పడము అనే లక్షణము ఈ వైరస్ సోకిన వాళ్ళలో మనకు కనిపిస్తుంది. ఈ ఖమ్మం గర్ల్ ఇన్సిడెంట్ తీసుకోండి. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే అందరూ కూడా స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల నాయకులు అక్కడికి వెళ్ళి, ఉమెన్ యాక్టివిస్ట్, వీళ్ళు ఎవరినైతే తప్పుపడుతున్నారో ఆ యాక్టివిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, బాలిక బాగోగులు చూసుకుంటున్నారు. అలాగే స్పందించాల్సిన వీళ్ళు ఎవరైతే స్పందించట్లేదు అంటున్నారో ఆ జర్నలిస్టులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎవరు స్పందించకుండా ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళలాగా అందరూ ఉంటారు అని చెప్పి వీళ్ళు కోరుకుంటారనమాట. హిందువులు ఎంత అన్యాయానికి గురైనా, ఎంత దోపిడీకి గురైనా, ఎంత హింసను ఎదుర్కొంటున్నా, ఎంత పెద్ద సంఖ్యలో హిందువులు బాధితులుగా మారుతున్నా రకరకాల సమస్యల్లో, ఆ సమస్యలన్నీ వీళ్ళ ముందు ఉన్నా వీళ్లకు చీమ గుట్టినట్టు కూడా అనిపించదు. కామ్గా ఉండిపోతారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రోజుకు 5 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. బాధితులంతా ఎవరు? అండ్ చాలా సమస్యల్లో పోలీస్ స్టేషన్లలో బాధితులుగా మారేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చే మహిళలు, హింసను ఎదుర్కొంటుండే వాళ్ళందరూ ఎవరు? కానీ నేరస్తులు నాన్ హిందూస్ అయినప్పుడు, ముస్లిమో క్రిస్టియనో నేరస్తుడిగా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం నేరం చేసిన వాడు బండి భగీరథ్ లాంటి వాడైతే వీళ్ళు మొత్తం గప్చు. అలాంటప్పుడు బాధితురాలు హిందూ అయినా సరే వీళ్ళప్పుడు ఆమెకు వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకుంటారు. ఏ హిందువుల కోసమో అని చెప్పి చెప్తారో ఆ హిందువులకు వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకుంటారనమాట. అది ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో మనకు కనిపించే ఇంకో లక్షణం. వీళ్ళు బాధితుల వైపు నిలబడాలి అంటే మాత్రం ఆ నిందితుడు ఖచ్చితంగా నాన్ హిందూ అయి ఉండాలి, ముస్లిమో క్రిస్టియనో అయి ఉండాలి. ఒక రకంగా నేరస్తుల్ని పైకి ద్వేషిస్తూ లోపల విపరీతంగా ప్రేమిస్తూ అలాంటి నేరస్తులు బాగా పెరగాలి అని చెప్పి కోరుకునే మనస్తత్వం అన్నమాట వీళ్ళది. అందుకే హిందూ మహిళలు, హిందూ ఆడపిల్లలు, చివరికి హిందూ దేవుళ్ళు కూడా బాధితులు అవ్వాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటారు. ఎస్, దేవుళ్ళను, పూజారులను కూడా టార్గెట్ చేస్తారు. అందుకే కదా సాయిబాబా గుళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతారు, అక్కడ వివాదాలు చేస్తారు. అండ్ జాతరలలోకి వెళ్ళి మస్కా జర్నలిజం చేయడం లాంటివి చూస్తున్నాం కదా. గతంలో నేను మస్కా జర్నలిజం వీడియోలో వీళ్ళు దేవుళ్ళ చుట్టూ ఎట్లా తిరిగారో ఆ వీడియోలో జాతరలలో ఏం చేస్తారు, దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు అనేది క్లియర్గా ఎక్స్పోజ్ చేశాను, చూడండి ఒకసారి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, తెలుగు స్టేట్స్లో ఈ లవ్ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్ అనే మతోన్మాద వైరస్ విపరీతంగా పాకిపోయింది. ఆ వైరస్ సోకిన వాళ్ళు మెజారిటీ మతస్థులైన హిందువులకు అత్యంత ప్రమాదకరంగా మారిపోతున్నారు. అయితే నేను ఇక్కడ అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి, వాళ్ళని ద్వేషించండి అని చెప్పి అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కదా. ఈ వైరస్ వాళ్ళలోకి ఎక్కించిన అసలు నిందితులు వేరే ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా బాధితులే. మీకు కనుక ఈ బాధితుల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అస్సలు కోప్పడకండి, విసుక్కోకండి, అసహించుకోకండి. వాళ్ళను సానుభూతితో చూసి ఆ వైరస్ మీకు అంటకుండా, మీ బాడీలోకి, మీ మైండ్లోకి ముఖ్యంగా ఆ వైరస్ వెళ్లకుండా మాత్రం మీరు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నాకు ఈ వైరస్ సోకిన వాళ్ళు నాకు ఎలా తెలుసు, నేను ఎలా వీళ్ళని గుర్తుపట్టగలుగుతున్నాను అని చెప్పి. ఇలాంటి వాళ్ళని బాగా స్టడీ చేయడం కోసం, బాగా గుర్తుపట్టడం కోసం నేను గతంలో ఐపాక్ అనే సంస్థలో కొన్నాళ్ళు పనిచేశాను. ఈ వైరస్ ల్యాబొరేటరీస్ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నాను. కాబట్టి వీళ్ళని చూసి జాలిపడ్డం తప్ప పెద్దగా స్పందించకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకే స్పందించట్లేదు. అందుకే నేను వాళ్ళని చూసి జాలిపడుతున్నాను. మీరు కూడా జాలిపడండి అని మాత్రమే చెప్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మరీ పిచ్చి పట్టినట్లు ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం తెలుసు కదా కుక్క కాటుకేంటో. సో వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అని చెప్పి నేను భావిస్తున్నా, కోరుకుంటున్నా. మళ్ళీ మనం ఖమ్మం కేసు విషయానికి వస్తే, ఈ మహమ్మద్ గౌస్కు శిక్ష పడుతుందా అనే అనుమానాలు ఉన్నాయి కదా. ఎందుకంటే మనం పోక్సో కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ కూడా జైలుకి వెళ్తారు, శిక్షలు పడతాయి అని అనుకుంటాము. కానీ అది వాస్తవం కాదు అని చెప్పి డేటా చెప్తుంది. పిల్లల మీద జరిగిన మొత్తం నేరాల్లో కేవలం పోక్సో కేసులే నేషనల్ యావరేజ్ 9% ఉంటే తెలంగాణలో అది 15% ఉన్నాయి. అంటే పిల్లల మీద 100 నేరాలు జరిగితే దాంట్లో పోక్సో కేసులే 15 ఉంటున్నాయి. వీటిలో శిక్ష పడేది ఎంతమందికో తెలుసా? కేవలం 7% మందికి మాత్రమే. మిగతా 93% కేసుల్లో బాధిత పిల్లలకు, వాళ్ళ కుటుంబాలకు మిగులుతున్నది వేదన మాత్రమే. తెలంగాణలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఇప్పటికీ 8,900 పోక్సో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఆ బాధిత పిల్లల పరిస్థితి,
ఆ ఫ్యామిలీస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది, ఎంత మనోవేదనతో వాళ్ళు ఉంటారు. ఈ కేసులు ఎందుకు ముందుకు కదలట్లేదు, ఎందుకు వీళ్ళకి శిక్షలు పడట్లేదు? ముఖ్యంగా లైంగిక దాడులకు బాధితులయ్యే పిల్లలు ఎవరి పిల్లలు? ఎక్కువ శాతం డౌన్ ట్రాడన్ పిల్లలు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పనుల్లోకి వెళ్ళిపోతే ఇంట్లో పిల్లలు భద్రంగా చూసుకునే పరిస్థితులు వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు బాధితులు అవుతున్నారు. ధనవంతుల ఇళ్ళలో కూడా పిల్లలు విక్టిమ్స్ అవుతూ ఉంటారు. కానీ ఆ శాతం మనం చూసినప్పుడు డౌన్ ట్రాడన్ పిల్లలు, ముఖ్యంగా వాయిస్లెస్ పీపుల్ పిల్లలు చాలా ఎక్కువగా బాధితులు అవుతూ ఉంటారు. సేమ్ ఇప్పుడు ఖమ్మం గర్ల్ కూడా అలాంటి కండిషన్లో ఉన్న అమ్మాయి. వాళ్ళ తాత సెక్యూరిటీ గార్డు, వాళ్ళ అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటారు. అక్కడ పాపని నిరంతరం పర్యవేక్షించే వాళ్ళు లేకపోవడం వల్ల పిల్లలు ఇలా టార్గెట్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఫ్యామిలీస్లో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే కంప్లైంట్ చేస్తారు, పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు, కేసులు కూడా నమోదు అవుతాయి. కానీ నిందితుడికి శిక్ష పడేదాకా గట్టిగా ఫైట్ చేయలేని కండిషన్లో ఇలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి. నిందితుడు బలవంతుడైతే, ఒత్తిడి చేస్తే, భయపెట్టో లేకపోతే ఆ ఆడపిల్లల జీవితం నాశనం అవుతుంది అని చెప్పి పేరెంట్స్ని కన్విన్స్ చేసో మొత్తం కేసుని నీరుగార్చేస్తుంటారు. అండ్ పోక్సో చట్టం ఉన్నంత బలంగా దాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, న్యాయ వ్యవస్థ ఉండాలి కదా. అలా లేకపోవడం వల్ల కూడా అఘాయిత్యాలు చేసిన గౌస్ లాంటి వాళ్ళు, బండి భగీరథ్ లాంటి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు తేలిగ్గా. నిజానికి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ ద్వారా 1 yearలో తీర్పు రావాలి. తెలంగాణలో అయితే 2 ఏళ్ల దాకా పడుతోంది తీర్పు రావాలి అంటే. ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు గురించి తప్పకుండా నేను చెప్పాలి. ఎంకే పద్మావతి అనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి 2 yearsలో 150 పోక్సో కేసుల్లో దోషులకు శిక్ష పడేలాగా ఆమె తీర్పులు ఇచ్చారు. అలాగే బాధితులకి 3 కోట్లకు పైగా పరిహారం అందేలాగా ఆమె తీర్పులు ఇచ్చారు. గొంతులేని బలహీన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు, ముఖ్యంగా పిల్లల అన్యాయానికి గురైనప్పుడు శిక్షలు పడాలి నిందితులకి అంటే నిజాయితీ పరులైన పోలీసులు ఉండాలి, నిబద్ధత గల జర్నలిస్టులు ఉండాలి. తీర్పులు ఇవ్వడంలో జడ్జిలు చాలా చాలా కమిట్మెంట్తో ఉండాలి. ఫ్రెండ్స్, నా పనితీరు, నేను చేసే వీడియోలే చరిత్రలో నేనేంటి అనేది చెప్తాయి అని 100% నమ్మే మనిషిని నేను. అలాగని జరిగే ప్రతి నేరం మీద వెంటనే నేను స్పందించేలాగా, వెంటనే వీడియోలు చేసేలాగా నా పరిస్థితులు ఉండకపోవచ్చు చాలాసార్లు. ఎందుకంటే నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని కాబట్టి. ఖమ్మం ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ వీడియో చేసే పనిలో ఉన్నాను. అది పూర్తి చేయడానికే నాకు టైం పట్టింది. నేను రోజుకు 1 వీడియోనో 10 వీడియోలో చేసే జర్నలిస్ట్ని కాదు. ఒక విషయాన్ని పూర్తిగా స్టడీ చేసి నేను అర్థం చేసుకున్న తర్వాత, దాంట్లో నిజాలు ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను కవర్ చేయగలిగే వార్తల కంటే కవర్ చేయలేని వార్తలే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి, 100 రెట్లు ఉంటాయి. ఒక జర్నలిస్టు ఎన్ని వార్తలు కవర్ చేయగలుగుతుంది? ఒక నేరం జరిగినప్పుడు నేను దాని మీద వెంటనే వీడియో చేయనంత మాత్రాన నేను ఆ నేరాన్ని సమర్థించినట్ట కాదు కదా. నేరాలని బట్టి కాకుండా, జరిగే తప్పుల్ని, అవకతవకల్ని బట్టి కాకుండా, కేవలం మతాల్ని బట్టి మాత్రమే వీడియోలు చేసే స్థాయికి జర్నలిజం దిగజారకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను, చాలా బలంగా కోరుకుంటున్నాను. జర్నలిజాన్ని నిలబెట్టాల్సింది ఖచ్చితంగా చూసే ప్రేక్షకులు మీరే. ఈ ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి సభ్యులుగా చేరండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.